వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. కడియం శ్రీహరి ప్రస్తుతం స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రెస్ మీట్ లో మొన్న జరిగినటువంటి ప్రెస్ మీట్ లో కొంతమేరకు ఒక మాట మాట్లాడడం అనేది జరిగింది. సో దాదాపుగా 2000 ఎకరాలు అడవి భూమిని కడియం శ్రీహరి కబ్జా చేశారు. దానిపైన ఇటు పల్ల రాజేశ్వర్ రెడ్డి కావచ్చు, అలాగే మాజీ ఎమ్మెల్యే స్టేషన్ గన్పూర్ మాజీ ఎమ్మెల్యే రాజయ్య చేసినటువంటి వ్యాఖ్యల పైన కడియం శ్రీహరి ఫైర్ కావడం అనేది జరిగింది. సో దమ్ముంటే నిజంగా నేను 2000 ఎకరాలు కబ్జా చేసినట్టు మీరు నిరూపిస్తే నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా, రాజకీయ సన్యాసం తీసుకుంటా. ఒకవేళ అది తప్పు, అంటే మీరు ఏదైతే నిరూపించుకోవాలనుకున్నారో, మీరేదే వ్యాఖ్యలు చేశారో అది తప్పని తేలితే నా ఇంట్లో పని చేయడానికి మీరు సిద్ధమా? ఒకవేళ తప్పని ఒక నిజంగా నేను 2000 ఎకరాల దాకా కబ్జా చేసి ఉంటే నేను నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వారింట్లో ఏ పని చేయడానికైనా సిద్ధం అని చెప్పేసి కూడా ఒక ఛాలెంజ్ ఇచ్చడం అనేది జరిగింది. సో ప్రస్తుతం ఉప ఎన్నికలు వస్తాయని చెప్పేసి స్టేషన్ గన్పూర్ లో ఆల్రెడీ ఒక చర్చ మొదలయ్యింది. ఎందుకంటే కేసీఆర్ గారు ఇప్పటికీ 2-3 సార్లు స్టేషన్ గన్పూర్ లో ఉప ఎన్నికలు వస్తాయని చెప్పేసి కూడా చాలా బలంగా చెప్పడం. తర్వాత రాజయ్య కూడా ఉప ఎన్నికల కోసం ఎదురు చూడడం, అలాగే బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం తోటి అక్కడ కాంగ్రెస్ లో వర్గపోరు, ఇటు బీఆర్ఎస్ లో కూడా కొంతవరకు ఆయనకి ఎవరు కూడా సహకరించని పరిస్థితి, అంటే నమ్మకం కోల్పోవడం అనేది జరిగింది. సో ప్రస్తుతం కడియం శ్రీహరి ఒకవేళ రాజకీయాల్లో అంటే ఎమ్మెల్యేగా పోటీ చేసినా గెలుస్తారో లేదో అన్నట్టు కూడా అక్కడ చర్చ కూడా మొదలయ్యింది. సో ఒక రకంగా బీఆర్ఎస్ కి మాత్రం అక్కడ ప్లస్ పాయింట్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. మరి ఈ విషయంలో ఇటు పల్ల రాజేశ్వర్ రెడ్డి కావచ్చు, రాజయ్య తాటికోట రాజయ్య ఇద్దరు సిద్ధమేనా? దీనిపైన మాత్రం ప్రస్తుతం వాళ్ళిద్దరు కూడా మాట్లాడలేదు. సో కడియం శ్రీహరి ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి మరి ఛాలెంజ్ విసరడం అనేది జరిగింది. మళ్ళీ ఆ ఛాలెంజ్ ని కనుక వీరు నిరూపిస్తే స్టేషన్ గన్పూర్ లో వాళ్ళు కాదు, డెఫినెట్ గా వీళ్ళే రాజీనామా చేసి ఉప ఎన్నికలు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. మరి కడియం శ్రీహరి నిజంగా అవినీతి చేసిందని చెప్పేసి మీరు భావిస్తున్నారా, లేకపోతే కావాలని ఈ విధంగా అభియోగాలు చేస్తున్నారా అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.